విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో దాదాపుగా ఆయన తీసిన సినిమాలన్నిటికీ ఆయనే కథలు తయారు చేసుకోవటం మనకు తెలుసు. అయితే ఆ కథలకి అనేక ప్రేరణలు ఉండొచ్చు. కానీ రీమేక్ సినిమాలు విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు చాలా తక్కువ, లేవనే చెప్పాలి ఒక రకంగా. కానీ ప్రధానంగా ఒక సినిమా కనిపిస్తుంది. అది 'శారద'. 'శారద' సినిమా అది రీమేకే. కన్నడలో వచ్చినటువంటి 'యావద జన్మ మైత్రి' అనేటువంటి సినిమాకి రీమేక్ అది. గీతా సింగ్ అనేటువంటి ఒక మరాఠీ డైరెక్టర్ కన్నడలో తీసినటువంటి సినిమా అది. ఆ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చూసి వచ్చి క్రాంతి కుమార్ గారికి చెప్పాడు. నేను కన్నడలో ఒక సినిమా చూశాను. చాలా బాగుంది. అది తెలుగుకి ఎవరైనా రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా వర్కౌట్ అయ్యేటువంటి సబ్జెక్టు. మీరు ట్రై చేస్తే బాగుంటుంది అని ఆయన క్రాంతి కుమార్ గారికి అడ్వైజ్ చేశాడు. క్రాంతి కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్, వీరమాచినేని హనుమాన్ ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అంటే విజయవాడ స్నేహం వీళ్ళది. విజయవాడ వీధిరాజుల మేడ చాలామందికి గుర్తుండి ఉంటుంది. ఆ ఏరియాలో ఉండేవారు ఆయన, హనుమాన్ ప్రసాద్ గారు. అలా ఆయన, ఈయన కలిసి ఆ సినిమా చూశారు వెళ్ళి. చూసి నచ్చింది ఇద్దరికి. ఆయన కూడా డైరెక్టరే. క్రాంతి కుమార్ గారు తర్వాత డైరెక్షన్‌లోకి వచ్చారు కానీ, హనుమాన్ ప్రసాద్ గారు చాలా ఎర్లీ డేస్‌లోనే ప్రొడక్షను, డైరెక్షను 2 చూశారు ఆయన. ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో సూపర్ హిట్ సినిమా 'కలియుగ మహాభారతం'. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద సెటైరు, జనతా పార్టీకి అనుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా పార్టీని గెలిపించండి అనే ఒక పిలుపునిస్తున్నట్టుగా నర్మగర్భంగా నడిచేటువంటి స్క్రిప్ట్ అది 'కలియుగ మహాభారతం'. అందులో శ్రీశ్రీ గారితో పాటలు రాయించుకున్నాడు ఆయన. మాదాల రంగారావు గారితో అందులో భీముడి క్యారెక్టర్ చేయించారు. అలాగే సత్యేంద్ర కుమార్ వీళ్ళందరూ ఉన్నారు ఆ సినిమాలో. అలా 'కలియుగ మహాభారతం' లో కాస్టింగ్‌లో వచ్చి నూతన్ ప్రసాద్‌కి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చిన సినిమా అది. దుర్యోధనుడి పాత్రలో కనిపిస్తాడు ఆయన. కర్ణుడి క్యారెక్టర్‌లో సత్యేంద్ర కుమార్ కనిపిస్తాడు. చాలా పెద్ద హిట్ క్యారెక్టర్ అది. నిజానికి తన క్యారెక్టర్ వల్లనే ఆ సినిమా రేంజ్ పెరిగింది. హనుమాన్ ప్రసాద్ గారు గుర్తించాడు నూతన్ ప్రసాద్‌ని. ఇతనిలో ఈ కెపాసిటీ ఉంది అని. రెండోది 'దానవేరు సూరకర్ణ' లాంటి సినిమాల్లో దుర్యోధనుడి పాత్ర అభినయించినటువంటి సన్నివేశాలు, నటన, డైలాగ్స్ అవన్నీ ఆడియన్స్‌లో జీర్ణించుకుపోయిన సందర్భంలో వచ్చిన సినిమా ఇది. దాంతో ఇక్కడ కూడా అంటే సోషలైజ్ అయిపోయినటువంటి ఈ డ్రామాలో 'కలియుగ మహాభారతంలో' ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి టైప్ క్యారెక్టర్, ఆ డైలాగ్స్, అలాంటి డైలాగ్స్ ఇక్కడ రిపీట్ అవ్వడంతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ సెటైర్ బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్‌కి. అది పెద్ద హిట్ అయింది సినిమా. అలా హనుమాన్ ప్రసాద్ గారికి సినిమా క్రాఫ్ట్ మీద ఒక కమాండ్ ఉంది. ఆయన ఎంచుకునేటువంటి సబ్జెక్టులు కూడా అలాగే ఉండేవి. కొంచెం టిపికల్ సబ్జెక్ట్స్ తీసుకుని సినిమాలు చేసేవారు. ఆయన, క్రాంతి కుమార్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఆ 'యావద జన్మ మైత్రి' అనేటువంటి సినిమా రైట్స్ కొనుక్కొచ్చి స్క్రిప్ట్ రైటింగ్‌లో కూర్చున్నారు వీళ్ళు. వీళ్ళే స్క్రిప్ట్ రాసుకున్నారు దాదాపుగా. టోటల్ స్క్రిప్ట్ కంప్లీషన్ స్టేజ్‌లో ఉండగా ఎవరు హీరో అనేది ప్రశ్న. అంతకుముందు క్రాంతి గారు 'తల్లి కూతుళ్ళు' అనే సినిమా ఒకటి చేసున్నారు శోభన్ బాబు హీరోగా. సో, అతనితోనే వెడదాము అనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ పట్టుకొని శోభన్ బాబుని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు శోభన్ బాబు గారు ఏం చెప్పారంటే, ఎవరు డైరెక్టరు, ఎవరితో చేయిద్దాం అనుకుంటున్నారు, స్క్రిప్ట్ ఓకే బాగానే ఉంది అని అడిగినప్పుడు, అది ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. ఆలోచనలో ఉన్నారు అనే విషయం ఆయనకి కన్వే చేశారు. చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రపోజల్, శోభన్ బాబు గారు చేసినటువంటి ప్రపోజల్, విశ్వనాథ్ గారితో వెళ్ళండి అని.
విశ్వనాథ్ గారిని పెట్టండి డైరెక్టర్‌గా, సినిమా బావుంటుంది, బా వస్తుంది అనేది ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అడ్వైజ్ మేరకు విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయ్యారు. ఆయన ఈ సబ్జెక్ట్ చేయటానికి ఓకే చేశారు. అలా 'శారద' సినిమాకి ఆయన డైరెక్టర్ అయ్యారు. ఆ స్క్రిప్ట్ కూడా టోటల్‌గా హనుమాన్ ప్రసాద్, క్రాంతి కుమార్ గారు డిజైన్ చేసిన స్క్రిప్టే నడిచింది. కాకపోతే క్లైమాక్స్ విషయంలో చిన్న క్లాష్ ఉంది వీళ్ళకి. అదేంటంటే వాళ్ళు డిజైన్ చేసినటువంటి హనుమాన్ ప్రసాద్ గారు వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్‌లో కేఎస్ ప్రకాష్ రావు గారి ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది దీనిలో. ఆయన ఎవరికైనా సలహా చెప్పేవాడు. ఎవరు వెళ్ళి ఏ డౌట్ అడిగినా ఆయన సలహా చెప్పేవాడు. అలా వీళ్ళు డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్ ప్రకారం భర్త చనిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా శారద పాత్ర బతికే ఉంటుంది. బతికే ఉండి ఆ ఊళ్ళో విడోగానే ఉంటుంది. కానీ ఆ ఊరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ శారద క్యారెక్టర్ ఎదురొస్తే తప్ప ఏ పనులు అవ్వవు. ఏ శుభకార్యమైనా తన చేతుల మీదుగా ప్రారంభమైతే తప్ప అది విజయవంతం అవ్వదు అనేటువంటి ఒక సెంటిమెంటు ఆ ఊరి ప్రజల్లో ఉంటుంది. ఆ అమ్మాయి మీద ఆ సాఫ్ట్ కార్నర్ ఊరంతా ఉంటుంది. అందుకనే ఆ అమ్మాయి పెళ్ళిని ఊరంతా కూడా తమ ఇంట్లో జరిగినటువంటి పెళ్లిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా డిజైనింగ్ ఉంటుంది ఆ సినిమా స్క్రిప్ట్‌లోనే. సో, ఈ అమ్మాయి విడోగా ఉన్నప్పుడు కూడా ఈ సెంటిమెంట్‌లో మార్పు ఉండదు అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం. అంటే ఆ అమ్మాయి విడో అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎదురు రాకుండా ఏ పని చేయరు వాళ్ళు. అలాగే ఆ అమ్మాయి ప్రారంభించకుండా, ఆ అమ్మాయి చెయ్యి వేయకుండా ఏ శుభకార్యం కూడా మొదలవ్వదు. ఇది జనాలు ఎలా అనుకున్నప్పటికీ ఇది ఇది వర్కౌట్ అవుతుంది. దీన్ని కొత్తగా ఫీల్ అవుతారు జనాలు. ఇలా చెప్పడం బావుంటుంది అని వీళ్ళిద్దరూ అనుకున్నారు. ఎవరు? క్రాంతి కుమార్ గారు, అలాగే హనుమాన్ ప్రసాద్ గారు. అనుకుని అలా డిజైన్ చేశారు క్లైమాక్స్‌ని. దాంతో విశ్వనాథ్ గారు విభేదించాడు. లేదు లేదు అలా కాదు అంటే వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి క్రాంతి గారికి అలాగే హనుమాన్ ప్రసాద్ గారికి ఒక రిఫరెన్స్‌లో నుంచి తీసుకున్నటువంటి ఐడియా అది. 'మూగ మనసులు' సినిమాలో జమున క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అయితే జమున క్యారెక్టర్‌కి దీనికి పోలిక అనేది ఒక అంశం. కానీ వీళ్ళకి ఇన్స్పిరేషన్ మాత్రం అదే. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు హనుమాన్ ప్రసాద్ గారు. అలా ఈ పాత్ర బతికే ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటుంది. అలా క్లోజ్ చేసేద్దాం సినిమాని అనేది వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్‌లో ఉన్న అంశం. కె. విశ్వనాథ్ గారు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు సబ్జెక్ట్‌లో. ఇన్వాల్వ్ అయ్యి అలా వద్దు. భర్త చనిపోయాడు అనే విషయం తెలుసుకుని అక్కడి నుంచి తిరిగి తన ఊరొస్తూ పడవ తన ఊరు చేరే సమయంలో ఆ అమ్మాయిని అన్నగారు లేపుతాడు. అమ్మ ఊరొచ్చేసింది అంటాడు. ఆ అమ్మాయి పలకదు. ఏమిటి పలకదు అని చెప్పి తను చూస్తే చనిపోయి ఉంటుంది. అక్కడ క్లోజ్ చేసేద్దాం అనేది ఆయన ఐడియా. దీంతో చిన్న క్లాష్ వీళ్ళ ముగ్గురు మధ్య. ఏ క్లైమాక్స్‌తో వెళ్ళాలి అని. ఆ చర్చొచ్చినప్పుడు మళ్ళీ పంచాయతీ ప్రకాష్ రావు గారి దగ్గరికెళ్ళింది. ప్రకాష్ రావు గారు యాక్చువల్‌గా దాంతో కన్విన్స్ అయి ఉన్నాడాయన. ఏది? హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతి గారు చేసిన క్లైమాక్స్‌తో ఆయన కన్విన్స్‌డ్. అలాగే ఉండాలి క్లైమాక్స్ అనేది కూడా ఆయన అభిప్రాయం. కానీ డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేటువంటిది నమ్మి ఉన్నాడు కాబట్టి ఆయన డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోవడమే పద్ధతి. మనం 100 అనుకోవచ్చు కాక ఆయన మాటకే విలువనిచ్చేసి ఆ పద్ధతిలోనే సినిమా కంక్లూడ్ చేసేసి రిలీజ్ చేసేయండి అని చెప్పి ఆయన పంచాయతీ తేల్చాడు. తేల్చిన తర్వాత వీళ్ళు కూడా సరే అన్యమనస్కంగానూ అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఆ ప్రకారమే క్లైమాక్స్ షూట్ జరిగింది. అలాగే సినిమా రిలీజ్ అయింది. చాలా పెద్ద విజయం సాధించింది. చక్రవర్తి గారికి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వటం కాదు. నిజానికి క్రాంతి గారితో ఫ్రెండ్‌షిప్ ఉండేది. రెండోది ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చిందే చక్రవర్తి గారు కాబట్టి ఆ సినిమా మ్యూజిక్ బాధ్యత చక్రవర్తి గారికే అప్పజెప్పేశారు. ఏది ఏవైనా గానీ మహాదేవన్‌తో కంఫర్టబుల్‌గా
ఫీల్ అయ్యేటువంటి విశ్వనాథ్ గారు 3 సినిమాలకు చక్రవర్తి గారు మ్యూజిక్ చేశారు. 'ప్రెసిడెంట్ పేరమ్మ' సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ చేశారు. అలాగే 'అల్లుడు పట్టిన భరతం' సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ చేసినట్టున్నారు నా మెమరీ ప్రకారం. అలా 3 సినిమాలు చక్రవర్తి గారు విశ్వనాథ్ గారికి చేశారు. అందులో 'శారద' సినిమా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా. ఇందులో పాటలు చాలా కనెక్ట్ అయినాయి. పర్టిక్యులర్‌గా టైటిల్ సాంగ్ 'శారద నిన్ను చేరగా' ఆ పాట విపరీతంగా కనెక్ట్ అయింది. జనం విపరీతంగా వినేవాళ్ళు, పాడేవాళ్ళు. శారద అనే పేరు కలిగినటువంటి అమ్మాయిలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోజులవి. అంటే టీజ్ చేసేటువంటి కుర్రాళ్ళు ఈ పాట పాడేవాళ్ళు. ఇది కొంచెం హెడేక్‌గా మారినటువంటి సందర్భం. ఇలాంటి పాట పెట్టడం ఏమిటి ఆ సినిమాలో అని అమ్మాయిలు చిరాకు పడ్డటువంటి సందర్భం కూడా. ఈ సన్నివేశం నేను చూసి చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఆ పాటకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఆ ట్యూన్‌కి. అది ఎవ్వరికీ తెలియకుండా ఆయన అంటే ఒక పాట నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్‌ని మనం కాపీ చేస్తే, మనం కాపీ చేసాము ఈ పాటనే అనే విషయం ఎక్కడా కూడా ఆడియన్స్‌కి అర్థం కాకుండా కాపీ కొట్టగలగటం అనేది ఒక కళ. అది చక్రవర్తి గారు సాధించారు ఈ సినిమాలో. 'ఆరాధన' రాజేష్ ఖన్నా గారి 'ఆరాధనలో' 'మేరే సపనోకి రాణి కబ్ ఆయేగి తు' అనేటువంటి ఆ పాటనే ఆ పాట పద్ధతిని అనుసరించి ఈ 'శారదా నన్ను చేరగా' అనేటువంటి పాట ట్యూన్ జరిగింది. మనకి ఈ విషయం ఎక్కడ అర్థమవుతుందంటే, ఆ పాట చివరిలో వచ్చేటువంటి ఇంటర్లూడ్స్‌లో క్లారిటీ వస్తుంది. దీని ఇన్స్పిరేషన్ అది అని. పర్టిక్యులర్‌గా ఎండింగ్ నోట్. ఆ ఎండింగ్ నోటు అక్కడొచ్చేటువంటి మ్యూజిక్కు ఇవన్నీ మనకి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది పట్టిస్తాయి. అలాగే ఈ సినిమాలో ఘంటసాల గారితో కూడా పాటలు పాడించారు చక్రవర్తి గారు. అందులో ముఖ్యంగా 'కన్నె వధువుగా' అనేటువంటి ఫస్ట్ నైట్ సాంగ్. అది ఘంటసాల గారు చాలా బాగా ఆలపించారు. బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం నేపథ్య సంగీతంలో భాగంగా వినిపిస్తుంది ఈ సినిమాలో. కారణం ఏంటంటే, అప్పటికి హీరోలందరూ రామకృష్ణతో పాడించమని ఇన్సిస్ట్ చేసేవారు. ఆ ఇన్సిస్ట్ చేయడంతో బాలసుబ్రహ్మణ్యంతో తనకి స్నేహం ఉన్నప్పటికీ కూడా హీరో గారి ఆబ్లిగేషన్‌ని కాదనలేక రామకృష్ణతో పాడించేశాడు చక్రవర్తి గారు కూడా. ఇదొక విచిత్రం, వింత. అయితే ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక టీవీ ఛానల్ వారు అప్పటికి బతికున్నటువంటి శారద గారిని అప్పుడు శారద గారు ఉన్నారు. శారద గారితోనూ అలాగే అప్పటికి జీవించి ఉన్నటువంటి విశ్వనాథ్ గారితోను కలిపి ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఇది రీమేక్ సినిమా అని గాని, లేకపోతే ఈ సినిమా స్క్రిప్టు ఫలానా వాళ్ళు డిజైన్ చేశారని గాని, అంటే హనుమాన్ ప్రసాద్ గారి పేరు, క్రాంతి కుమార్ గారి పేరు టోటల్‌గా ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా వినిపించదు. అలాగే ఈ సినిమాకి ఒక మాతృక ఉందనేటువంటి అభిప్రాయం అసలు ఆ విషయం కూడా ఎక్కడ కన్వే చేయరు. అంటే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం గురించి వారు అడగటము, యాంకర్ అడగటము, విశ్వనాథ్ గారు అలా ఆ టైంలో అలా అనిపించింది, అలా చేశాము అని చెప్పుకుంటూ వెళ్ళారు. శారద గారు తన ఎక్స్‌పీరియన్స్ అంటే షూట్ ఎక్స్‌పీరియన్స్ ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే ఆ రోజున ఎలా జరిగింది, శోభన్ బాబు గారు ఎన్నింటికొచ్చారు, ఆ షాట్‌ని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా అభినయించారు, అక్కడ వరకే పరిమితం అయ్యారావిడ. అంటే ఆవిడ వెర్షన్ అదే. అంటే ఆవిడకి ఈ గొడవంతా తెలిసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ విశ్వనాథ్ గారికి కాన్షియస్‌గా తెలుసు కదా! అయినప్పటికీ ఆయన కూడా చెప్పే ప్రయత్నం చేయకపోవడంతో నాకు కొంచెం మనసు చివుక్కుమంది. ఇదేంటి ఇలాగా, ఇది రీమేక్ సినిమా కదా! ఎక్కడా ప్రస్తావించలేదేంటి వీళ్ళు అని అనిపించింది. అలా హనుమాన్ ప్రసాద్ గారు ఆయన కన్నుమూయటానికి ముందు 'ఆంధ్రజ్యోతి' వారి 'నవ్య' పత్రికకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడాయన. ఆ 'నవ్య' ఇంటర్వ్యూలో వినాయకరావు గారు చేశారు ఆ ఇంటర్వ్యూ.
వినాయకరావు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొంత ఈ విషయాలు కూడా ప్రస్తావించాడు ఆయన. శారద సినిమా టైంలో ఎక్స్‌పీరియన్సెస్, ఆ స్క్రిప్ట్ డిజైనింగ్‌లో తన పాత్ర, అలాగే ప్రకాష్ రావు గారి పంచాయితీ, ఇలాంటి విషయాలు కొన్ని ఆయన ప్రస్తావించారు. అంతకు ముందు శారద శతదినోత్సవం అయిపోయిన తర్వాత విజయవాడలోనే ఏర్పాటు చేసినటువంటి, అప్పటి పేపర్ వాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి, ఆ రోజుల్లో ఒక కల్చర్ ఉండేది. విజయవాడలో ఒక ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేసేవారు. ప్రధానంగా మమతా హోటల్‌లో జరిగేవవి. అలా ఏర్పాటు ఈ ఈ ఆర్గనైజేషన్ అంటే ఇలాంటి మీటింగ్స్ ఆ రోజుల్లో ఈట్పుగంటి లక్ష్మణరావు గారు ఏర్పాటు చేసేవారు. లక్ష్మీ పబ్లిసిటీస్ ఇన్‌చార్జ్ ఆయన. ఆయన ఏర్పాటు చేసేవారు ఇలాంటి గెట్ టుగెదర్‌లు, అలాగే చిట్ చాట్లు, ఈ కార్యక్రమాలు. అలా ఏర్పాటు చేసినటువంటి ఒక చిట్ చాట్ ప్రోగ్రామ్‌లో క్రాంతి గారు చాలా వివరాలు మాట్లాడాడు ఆ సినిమాకి సంబంధించి. అయితే ఆ రోజుల్లో కేవలం ఫోటోలు తీయటమే తప్ప రికార్డ్ చేయటం, వీడియో కెమెరా లేకపోవడంతో అది రికార్డ్ కాలేదు. కానీ ఆయన చెప్పాడు ఈ వివరాలన్నీ దాదాపుగా. ఇలా కొన్ని సందర్భాల్లో హనుమంతరాయ గ్రంథాలయంలో కూడా పెట్టేవాడు ఆయన, లక్ష్మణరావు గారు, ఈ చిట్ చాట్ ప్రోగ్రామ్స్. అలా 'కళ్ళు' సినిమా, నాకు గుర్తున్నంత వరకు 'కళ్ళు' సినిమాకి సంబంధించిన చిట్ చాట్ ప్రోగ్రామ్ హనుమంతరాయ గ్రంథాలయంలోనే జరిగింది. ఇలా ఎక్కడో చోట ఆయన సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాళ్ళతో, మీడియాతో డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని కలిపి మాట్లాడించటం, దాన్ని కొంచెం పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలాగా చేయటం అనే కార్యక్రమాలు ఈట్పుగంటి లక్ష్మణరావు గారు చేసేవారు. అలా ఆ టైంలో విన్నటువంటి విశేషాలు, ఆ తర్వాత హనుమాన్ ప్రసాద్ గారు నవ్యకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు, వీటన్నిటినీ పట్టుకొని నేనిప్పుడు మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ నాకది అంటే ఆ ప్రత్యేక కార్యక్రమంలో, శారద సినిమా మెమరీలో జరిగినటువంటి ఆ స్పెషల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నటువంటి విశ్వనాథ్ గారు ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు అనేది శేషప్రశ్నగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి.